కృష్ణుడు ముందే బలరాముడు యోగధ్యానం ద్వారా తన శరీరాన్ని వదిలేసి ఆదిశేషుగా మారి సాగరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వైకుంఠానికి చేరాడు. దశావతారాల్లో బలరాముడు ఒక అవతారం ఎలా అవుతుందని చాలామందికి సందేహం వస్తుంది. యుగాలు మారుతున్న కొద్దీ ఆ దైవాన్ని కూడా ఎదిరించగల రాక్షస శక్తులు జన్మిస్తాయి. అప్పటి రాక్షసులను బట్టి విష్ణు అవతారం రూపాలు కూడా ఉంటాయి. ద్వాపరంలో శ్రీకృష్ణుడు ధర్మంగానూ ఉండాలి, ఒక్కోసారి అధర్మంగా ఉన్న వారితో అదే దారిలోనూ వెళ్ళాలి. అందుకే ద్వాపర యుగంలో కృష్ణుడు 2 రూపాలుగా భూమి మీద అవతరించాడు. ధర్మమే తప్పని తన తేజస్సుని బలరాముడి రూపంలో విడిగా ఉంచాడు. అందుకే బలరాముడు పాండవులు కౌరవులు ఇద్దరినీ సమానంగా చూశాడు. ధర్మానికి ధర్మంగా, అధర్మానికి అధర్మంగా శత్రు సంహారం చేసే క్షత్రియ రూపంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. అలా బలరామకృష్ణులు ఇద్దరూ కలిస్తేనే ఒక విష్ణు అవతారం అవుతుంది. అందుకే దశావతారాల్లో 8వ అవతారం బలరాముడు, 9వ అవతారం కృష్ణుడు. అలా వచ్చిన పని పూర్తి కాగానే వైకుంఠానికి మొదట అన్నాళ్ళు విష్ణు తేజస్సును ధరించిన ఆదిశేషుడు తన నిజ రూపంలో వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది శ్రీకృష్ణుడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.